ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్ఏ కేజీబీవీలో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఉద్యోగాలు 604 ఉద్యోగాలు. ఇందులో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నవి. ఇవి పూర్తిగా ఏంటంటే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో రిక్రూట్మెంట్ అనేది జరపడం అనేది జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన ఫీజు ఎంత, లాస్ట్ డేట్ ఎప్పుడు, శాలరీ అనే విషయాలని ఈ వీడియో ద్వారా మీకు పూర్తి వివరాలతో తెలియజేస్తాను. అలాగే ఏ విధంగా అప్లై చేయాలనే విషయం కూడా మీకు చాలా క్లియర్గా చెప్తారనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. తప్పకుండా నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కేజీబీవీలో టీచింగ్ రిక్రూట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఇవాళ సెప్టెంబర్ 26 నుంచి దరఖాస్తుల ప్రక్రియ అనేది కూడా మొదలైంది. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 10 వరకు ఉంటుంది. ఇందులో బోధన సంబంధమైనటువంటి టీచింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కాంట్రాక్ట్ బేసిక్లోను, అలాగే నాన్ టీచింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి అవుట్సోర్సింగ్ విధానంలోను, అలాగే పార్ట్ టైం టీచరు పోస్టులు అయితే ఉన్నాయో అవి కూడా అవుట్సోర్సింగ్ విధానంలోనే రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇవి మొత్తం 604 పోస్టులు. ఇందులో ప్రిన్సిపల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి 10 పోస్టులు ఉన్నాయి. అలాగే పీజీటీలు పోస్టులు వచ్చేసి 165 పోస్టులు ఉన్నాయి. సిఆర్టీలు ఈ పోస్టులు వచ్చేసి 163, పీఈటీ పోస్టులు 4, పార్ట్ టైం టీచర్స్ అని చెప్పేసి అవి 165 పోస్టులు. వార్డెన్ పోస్టులు వచ్చేసి 53 పోస్టులు ఉన్నాయి. ప్రిన్సిపల్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తారో వారు పీజీ చేసి ఉండాలి. పీజీలో ఓసీలకి అయితే 50% మార్కులు వచ్చి ఉండాలి. బీసీలకి అయితే 45% అని అడిగారు. ఎస్సీ ఎస్టీలకి 40% మార్కులు రావాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా 2 ఏళ్ళు పీజీ చేసి ఉండాలి. పీజీలో ఖచ్చితంగా ఓసీలకి 50%, బీసీలకి 45%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 40% మార్కులు వచ్చి ఉండాలి. సిఆర్టీ పోస్టులకి దరఖాస్తు చేసే అభ్యర్థులకి ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసి ఉండాలి. అలాగే 50% మార్కులు రావాలి ఖచ్చితంగా. పీఈటీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు ఫిజికల్ ఎడ్యుకేషను, బీపీఈడి, ఎంపీఈడి చేసిన వాళ్ళకి చేసి ఉండాలి. వాటికి దివ్యాంగులు అర్హులు కాదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ పోస్ట్కి ఎంత శాలరీ అనేది చూద్దాం. ఇప్పుడు ప్రిన్సిపల్ పోస్ట్కి వచ్చేసి 34,139 రూపాయలు. అలాగే సిఆర్టీ పోస్టులకు వచ్చేసి 26,759 రూపాయలు అని ఇవ్వడం జరిగింది. పీఈటీలకు వచ్చేసి 26,759 రూపాయలు ఈ శాలరీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి పోస్టుకు కూడా ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. ఈ ప్రిన్సిపల్ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటుగా ఏదైనా ప్రభుత్వం గుర్తింపు పొందిన ఉన్నత పాఠశాలలో లేక జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్గా 2 సంవత్సరాలు చేసిన అనుభవం ఉండాలని చెప్పేసి అడగడం జరిగింది. అలాగే పీజీటీలు, సిఆర్టీలు మిగిలిన పోస్టులకు కూడా ఖచ్చితంగా 2 years ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పేసి అడగడం జరిగింది. ఈ ఉద్యోగాలకి రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని నెక్స్ట్ లెవెల్ ఏంటంటే వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవన్నీ కూడా పరిశీలించి అప్పుడు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇంటర్వ్యూ సమయంలో ఎవరైతే అన్నీ సెలెక్ట్ అవుతారో వారు తమ ఎడ్యుకేషన్కి సంబంధించిన అన్ని సర్టిఫికేట్లు ఒరిజినల్స్ పట్టుకొని వెళ్ళవలసి ఉంటుంది, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్తో సహా. అలాగే పార్ట్ టైం టీచర్ పోస్టు అవుట్సోర్సింగ్ విధానంలోను మరియు నాన్ టీచింగ్ పోస్టుల్లో అయినటువంటి అకౌంటెంటు మరియు వార్డెన్ పోస్టులు ఇవి 2 కూడా అవుట్సోర్సింగ్ విధానంలో రిక్రూట్మెంట్ చేస్తారని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వీటి యొక్క శాలరీ డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తాను. పార్ట్ టైం టీచర్కి వచ్చేసి 18,500, అలాగే అకౌంటెంట్ పోస్ట్కి వచ్చేసి 18,500, వార్డెన్ పోస్ట్కి కూడా 18,500 అని నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి
జనరల్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 42 ఇయర్స్, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 47 ఇయర్స్, అలాగే దివ్యాంగులు మరియు మాజీ సైనిక ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా వర్తిస్తుంది. ఈ పోస్టులు అన్నిటికి కూడా కేవలం మహిళలు మాత్రమే అర్హులు. ఎవరైతే ఆసక్తితో ఉన్నారో అప్లై చేయడానికి వారు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250 రూపాయలు చెల్లించి ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అది ఇవాళ అంటే 26 నుంచి, లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 10. సో ఆలస్యం చేయకుండా మరి వాళ్ళ నుంచి అది ఓపెన్ అవుతుంది కాబట్టి అప్లై చేసుకోండి ఆన్లైన్ ద్వారా. ఇంకా పూర్తి వివరాలు కావాలంటే మీకు వెబ్సైట్ అడ్రస్ కూడా నేను ఇక్కడ ఇందులో పెడతాను. తప్పకుండా మీరు వెబ్సైట్కి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకొని మీరు కరెక్ట్గా క్లియర్గా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. అలాగే నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.